ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా, నీవే లేకుండా నీలలో జీవించలేనయ్యా. నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా, నీవే లేకుండా నీలలో జీవించలేనయ్యా. నన్ను ఎడబాయని పరమాత్ముడా, నన్ను ఎడబాయని పరమాత్ముడా, మరణము గెలిచిన జయశీలుడా, మరణము గెలిచిన జయశీలుడా. నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా, నీవే లేకుండా నీలలో జీవించలేనయ్యా. మాలో ఒకడిగా పుట్టిన దేవా, ఎన్నో క్రియలు చేసితివయ్యా. వేవేల కాంతుల కన్నా తేజోమయుడవు నీవయ్యా. మాలో ఒకడిగా పుట్టిన దేవా, ఎన్నో క్రియలు చేసితివయ్యా. వేవేల కాంతుల కన్నా తేజోమయుడవు నీవయ్యా. నా కోసమే దిగి వచ్చావు, పరలోకము నాకిచ్చావు. నా కోసము దిగి వచ్చావు, పరలోకము నాకిచ్చావు. భజనలు చేసి నిన్ను నేను ఆరాధిస్తానయ్యా. విరిగి నలిగిన హృదయమును అర్పిస్తానయ్యా. భజనలు చేసి నిన్ను నేను ఆరాధిస్తానయ్యా. విరిగి నలిగిన హృదయమును అర్పిస్తానయ్యా. నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా, నీవే లేకుండా నీలలో జీవించలేనయ్యా. నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా, నీవే లేకుండా నీలలో జీవించలేనయ్యా. నీ జన్మమే ఆశీర్వాదంగా, చీకపు లోకపు వెలుగవంగా, నా జీవితములో నా శాంతి ప్రసాదించావయ్యా. నీ జన్మమే ఆశీర్వాదంగా, చీకటి లోకపు వెలుగవంగా, నా జీవితంలో నా శాంతి ప్రసాదించావయ్యా. పాపము కమ్మిన లోకములో పరిశుద్ధత నాకిచ్చావు. పాపము కమ్మిన లోకములో పరిశుద్ధత నాకిచ్చావు. నాలో వెలుగును నింపిన జీవన జ్యోతివి నీవయ్యా. అన్ని వేళలా నిన్ను నేను కీర్తిస్తానయ్యా. నాలో వెలుగును నింపిన జీవన జ్యోతివి నీవయ్యా. అన్ని వేళలా నిన్ను నేను కీర్తిస్తానయ్యా. నా ప్రియ యేసయ్యా
నా ప్రాణనాథుడా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నీ దేహమే నీ దేవాలయము నీ త్యాగమే రక్షణ కారణము మోక్షాన్ని చేరుట కొరకు మార్గం చూపించవయ్యా నా దేహమే నీ దేవాలయము నీ త్యాగమే రక్షణ కారణము మోక్షాన్ని చేరుట కొరకు మార్గం చూపించవయ్యా నీ చిత్తము గ్రహించుటకు నీ వాక్యము నాకిచ్చావు నీ చిత్తము గ్రహించుటకు నీ వాక్యము నాకిచ్చావు అన్నిటిలో ప్రాధాన్యతను నీకే ఇస్తానయ్యా జీవితమంతా నీతోనే పయనిస్తానయ్యా అన్నిటిలో ప్రాధాన్యతను నీకే ఇస్తానయ్యా జీవితమంతా నీతోనే పయనిస్తానయ్యా నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నా ప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నన్ను ఎడబాయని పరమాత్ముడా నన్ను ఎడబాయని పరమాత్ముడా మరణము గెలిచిన జయశీలుడా మరణము గెలిచిన జయశీలుడా అప్రియ యేసయ్యా నా ప్రాణనాథుడా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా నీవే లేకుండా వీళ్ళలో జీవించలేనయ్యా ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 28వ అధ్యాయము 27వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము.
నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదివి వినిపించినటువంటి స్వీటీకి ప్రభు పేరట సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయాన్ని దైవజనుల వారికి అప్పగించడం జరుగుతుంది. వాక్యంలో వాళ్ళు దైవజనులు మనల్ని నడిపిస్తారు. వాక్యంలోకి వెళ్ళే ముందు హృదయము భారంతో మనో దుఃఖంతో ఉన్నాను. ఎందుకనేది రేపు ఆదివారం చెప్తా. రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. రేపు ఆదివారం అందరూ అటెండ్ అవ్వండి. ఇక ఎంతకాలం ఈ జిడ్డు పరిస్థితి, గడ్డు పరిస్థితి, సంబడి దెబ్బ లాంటి మాటలు దెబ్బలు పడుతున్నాయి. కానీ ఆ దెబ్బకి ఇనుము అనేది సాగట్లా, ఇనుము పనిముట్టుగా తయారవ్వట్లా. అలా తయారవనప్పుడు ఈ దెబ్బ కొట్టు కూడా ఉపయోగం ఏముంది? దెబ్బ వల్ల ఎనర్జీ లాస్ తప్ప మరేం కాదు. అవన్నీ మనం ఆదివారం మాట్లాడుకుందాం, దేవుని చిత్తం అయితే బ్రతుకుంటే. దయచేసి ఎవరు కూడా ఆదివారం మిస్ అవ్వద్దు, మాట్లాడదాం. ఇక వాక్య భాగంలోకి వెళ్ళే ముందు విమర్శ, సద్విమర్శ రెండు ఉంటాయి. వాదము, వితండవాదము రెండు ఉంటాయి. భక్తి, కపట భక్తి రెండు ఉంటాయి. అలాగా వాదం ఉండాలి, వివాదం ఉండకూడదు. ఆ వాదం కూడా లీగల్గా ఉండాలి. ఆర్గ్యుమెంట్ అంటాం దాన్ని, లీగల్ ఆర్గ్యుమెంట్ అంటాం. వాదం ఉండాలి, వితండవాదం ఉండకూడదు. విమర్శ ఉండకూడదు. సద్విమర్శ మంచిదే. సద్విమర్శ, సదుద్దేశంతో చెప్పే బుద్ధి మంచిదే. సో అలాగా బైబిల్ ఎప్పుడు కూడా సద్విమర్శ చేసేదే తప్ప ఎదుటి వ్యక్తిని తప్పు పట్టడానికి క్రిటిసైజ్ చేసేది కాదు. కాబట్టి ఏ మాట వింటున్నా పాస్టర్ గారికి మీకేమీ లేదు కదా గొడవలు, నాకు బయట ఏ పాస్టర్లకి ఏం గొడవలు లేవు కదా, నాకు బయట అన్యులకి ఏ గొడవలు, ఏ సమస్యలు లేవు కదా. కాబట్టి వాక్యం ఖండిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెబుతున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు దాన్ని సాత్వికంతో అంగీకరించాలి. వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలి? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని వాక్యాన్ని లోపల నాటుకోండి. ఆ విత్తనం నాటేటప్పుడు భూమికి గాయం అవుతుంది, విత్తనానికి ప్రెజర్ ఉంటుంది, భూమిని బద్దలు కొట్టాలి. మొలిచేటప్పుడు విత్తనములో నుండి ఆ మొలకొచ్చేటప్పుడు కూడా విత్తనం చచ్చిపోవాలా. ఇన్ని బాధల మధ్య నాటబడేటప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. ఒక విత్తనం ఫలింపుకు రావాలంటే ఇది ఎన్ని బాధలు గుండా రావాలా, చచ్చి బతకాల. అలాంటి దెబ్బ మనకు తగులుతున్నప్పుడు అందుకన్నాడు, ఏమన్నాడు? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, కొంచెం నొప్పిగానే ఉంటుంది కానీ ఏం చేయమన్నాడు చెప్పండి? వాక్యం నొప్పిగానే ఉంటుంది. పుండున్నోడికి, గాయం ఉన్నోడికి నొప్పిగానే ఉంటుంది. అంటే పాపము, చెడు అనుసరించే వారికి ఈ మాటలు బాధగానే ఉంటాయి. నా గురించే చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెడు నీలో ఉంది కాబట్టి అది నిన్ను పాయింట్అవుట్ చేస్తుంది. వాక్యం చెడు ఎవరిలో అయితే ఉంటుందో వారిని ఏం చేస్తుంది? పొడుస్తూ ఉంటుంది.
పెంతెకొస్తు పండుగ దినాన్ని కూడా పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వారు పొడవబడిరి అనే మాట మనం చదువుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆ తప్పిదంలో ఉన్నారు. యేసును అప్పగించి హత్య చేసింది, చంపింది మీరే అనే మాట పేతురు గారు అన్నప్పుడు వారు పొడవబడ్డారంట. కానీ తిరగబడలేదు, అది గొప్ప విషయం. వెంటనే అన్నారు, అయితే బాబు పేతురు గారు, ఇప్పుడు ఇంతకు మేమేం చేయాలి? తప్పు అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దిద్దుకోవడానికి మేమేం చేయాలంటే, అప్పుడు మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందండి. అప్పుడు మేము కలిగి ఉన్న ఈ పరిశుద్ధాత్మ అనే వరం మీరు మీ పిల్లలు కూడా కలిగి ఉంటారు అని చెప్పారు. కాబట్టి అలాంటి ఒక ఉన్నతమైన సందేశంలోనికి మనం వెళుతున్నాం. చాలా జాగ్రత్తగా రాసుకునే పిల్లలు రాసుకోండి. ఏమండి, సండే వరకు రాసుకోండి. ఆ తర్వాత రాసుకుంటారో రాసుకోరు అనేది నేను తర్వాత మాట్లాడతాను. సండే జాగ్రత్తగా ఈ మెసేజ్ రాసుకోవాలని మనవి చేస్తున్నాను. బైబిల్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఇచ్చిన అంశాన్ని ఒకసారి నోట్ ఇచ్చేయండి. ఏం పంపించానమ్మా నేను మీకు? క్రైస్తవుడా, ఏది నీ మాదిరి? నిన్ను చూసి జనాలు ఏమి నేర్చుకోవాలి? అది ఈరోజు మన అంశం. క్రైస్తవుడా, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను కదా. క్రైస్తవులారా, ఏది మన మాదిరి? మనల్ని చూసి లోకం, జనం ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకుంటారు? మనలో ఉన్న మాదిరితనం ఏంటి? సో మన దగ్గరకు వచ్చే ముందు ప్రకృతిని ఆలోచిద్దాం. అమ్మ జాగ్రత్తగా వినండి. ముందు మన దగ్గరకు వచ్చే ముందు ఏం ఆలోచిద్దాం? ప్రకృతిని ఆలోచిద్దాం. ప్రకృతిని చూసి మనమేం నేర్చుకోవాలి? ప్రశ్న ఏంటి? మనల్ని చూసి లోకం ఏమి నేర్చుకుంటుంది? మన లోకానికి ఏమి నేర్పిస్తున్నాం మన జీవితం ద్వారా అనేది ప్రశ్న అయితే, ఈరోజు సందేశం యొక్క సారాంశం అయితే, అంశం అయితే, మొదటిగా లోకాన్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు, ప్రకృతిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ముందు ఒకసారి కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తాను. ఏమండి, ప్రకృతిని చూసి మనం ఏమేమి నేర్చుకోవచ్చో బైబిల్లో ఏమి రాయబడ్డాయి కొన్ని వచనాలు చదువుదామండి దయచేసి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం అండి. మత్తయి సువార్త మన దాకా రాలేదు నేను. ముందు క్రియేచర్స్, సృష్టిలో ఉన్న ప్రాణులు, జీవరాశులు, పక్షులు, జలచరములు, జంతువులు, చతుస్పాద జంతువులు, ముందు వీటిని చూసి మనమేమి నేర్చుకోవాలి, మనల్ని చూసి లోకం ఏమి నేర్చుకుంటుంది అనేది తర్వాత నేను మాట్లాడతాను. చూడండి దయచేసి మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి. ఆగుదాం, ఎందుకంటే మీకు బాగా తెలిసిన రెఫరెన్సే కాబట్టి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినా అవి రేపటి గురించి ఆలోచించవు. రేపటికి దాచుకోకపోయినా ఏం చేయవట, రేపటి గురించి చింతించు, దిగులు పడవు. అమ్మో రేపు ఎలా బతకాలి, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు ఏదైనా జబ్బు వస్తే పరిస్థితి ఏంటి, రేపు ఏదైనా రోగం వస్తే పరిస్థితి ఏంటి, రేపు ఏదైనా అప్పుల పాలైతే పరిస్థితి ఏంటి, రేపు ఏదైనా వర్షం వస్తే, తుఫాను వస్తే పరిస్థితి ఏంటి, భూకంపం వస్తే పరిస్థితి ఏంటి అన్న దిగులు చింత వాటికి లేదు. అంటే ఇప్పుడు ఆకాశ పక్షులను మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. పక్షి ఏదో మనకి నేర్పిస్తుంది. బాగా నోటీస్ చేయాలి. లోకంలో ప్రకృతిలో ఉన్న ఒక పక్షి మనకేమి నేర్పిస్తుందో తెలుసా? నీవు దానికంటే శ్రేష్ఠుడు కదా, అది చింతించట్లేదు, నువ్వెందుకు చింతిస్తున్నావు? ఇందు మూలంగా దేవుడు తన స్వరూపాన తన పోలికన సృజించిన నరుడా, నువ్వు చింతిస్తున్నావంటే అలాగే నువ్వు చింతించి నీ ఎత్తు మూరుడు ఏమైనా పెంచుకోగలవా, తగ్గించుకోగలవా? లేదు కదా. నీ చింత యావత్తు నా మీద ఏమైనా నీకు చెబితే మనమేం చేస్తున్నాం? మన చింత యావత్తు మన మీద వేసుకొని బాధపడిపోతున్నాం, ఫీల్ అయిపోతా ఉన్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థం కావాలి. అదేంటంటే ఆకాశ పక్షులను ఏం చేయమన్నాడు? చూడండి. అంటే చూస్తే మనకేం తెలుస్తుంది? ఏం తెలిసింది మీకు? ఏమి నేర్చుకున్నారు? అది మనకు మాదిరితనం అంట. పక్షి మాదిరి అట మనకి. ఏంటా మాదిరి అంటే రేపటి గురించి చింతించొద్దు అని ఏమి నేర్పుతుంది? ఒక పక్షి మనకి నేర్పిస్తుంది. ఓకేనా? ఇంకా మాదిరి ప్రకృతిలో ఉన్నవి మనకి ఏమి నేర్పిస్తున్నాయి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం దయచేసి. అందరం తీద్దాం అమ్మా, అందరం తీద్దాం. ఇప్పుడు చదువురా తల్లి. అయినను మృగములను, ఇందాక పక్షులు అన్నాడు కదా, పక్షులు మనకు మాదిరట.
క్రైస్తవుడా, నేను ఇంకా నీ మాదిరితనం దగ్గరికి రాలే. నేను ప్రకృతిలో ఏవేవి మనకు మాదిరిగా ఉన్నాయో, మనకంటే అల్పజీవులు, మనకంటే జ్ఞానం లేనివి, మనకంటే స్వల్పమైన ఆయుష్ కలిగినవి ఏవేవి మనకు మాదిరిగా ఉన్నాయో ఆలోచిస్తే మనం ఎంత గొప్పలమో, లోకానికి మనం ఎంత మాదిరితనంగా ఉండాలో, పైపెచ్చి మన మాదిరితనం ఎంతవరకు ఉందో ఫైనల్గా చూద్దాం. మనం ముందు అల్పజీవులు, స్వల్పజీవులు, తక్కువ ఆయుష్ కలిగిన జీవులను చూపించి మనకి మాదిరితనాన్ని, పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. పక్షిని చూసావు కదా, అవి రేపటి గురించి చింతించవు, నువ్వు కూడా చింతించుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? మృగాల దగ్గరికి రండి, అవి కూడా మీకు మాదిరి. అవేమి నేర్పిస్తున్నాయి? అవి కూడా ఏ పూట భోజనం ఆ పూటే తెచ్చుకొని తింటున్నాయి, అంతేగాని అవేమీ స్టోరేజ్ చేసుకోవట్లేదు. వాటిని చూసి మీరు నేర్చుకోండి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆకాశ పక్షులు ఆల్రెడీ ఇందాక మనం చూసేసాము. తర్వాత ఏమన్నాడు చూడండి, భూమిని చూడమన్నాడు. భూమిని ఏం చేయమన్నాడు? భూమిని ఏం చేయమన్నాడు అంటే భూమి కూడా మనకేమి నేర్పుతుంది? భూమి కూడా మనకేమి మాదిరితనాన్ని నేర్పుతుంది. ఏం మాదిరితనాన్ని నేర్పుతుంది? ఏ కులపుణ్ణైనా భరిస్తుంది. భూమికి ఏమి లేదు, కులము లేదు, ప్రాంతము లేదు, గోత్రము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు. మరి ఈ జాడ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? మనుషుల్లో ఉంది. భూమి మనకి ఏమి నేర్పుతుందో తెలుసా? మాదిరితనం. నేను ఎవరినైనా భరిస్తాను, నేను ఎవరినైనా సహిస్తాను. మీరు నన్ను ఎంత మలినం చేసినా కూడా మిమ్మల్ని నా పొట్టలో, నా కడుపులో పెట్టుకొని భద్రపరుచుకుంటాను. భూమి మనకు మాదిరితనాన్ని నేర్పిస్తుంది. ఇంకేమంటున్నాడు? సముద్రములోని చేపలను చూడండి, అవి కూడా మనకు మాదిరితనాన్ని చేపలు కూడా మనకు మాదిరితనాన్ని నేర్పిస్తున్నాయా? సృష్టిలో అన్నిటికంటే శ్రేష్ఠుడు మానవుడని ఇందాక మనం చదువుకున్నాం 6వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఈ శ్రేష్ఠుడైన మనిషికి ఏమండి శ్రేష్టము కానివి మాదిరితనాన్ని చూపిస్తున్నామంటే ఎంత సిగ్గుపడాలి ఆలోచించండి. సృష్టిలో గొప్పవాడైన మానవుడు ఏమండి అల్పజీవుల చేత మాదిరితనాన్ని నేర్పించుకుంటున్నాడంటే, చూపించుకుంటున్నాడంటే, బోధింపబడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటు ఆలోచించండి. ఆఖరికి చేపలు కూడా ఏం చేస్తున్నాయట? మనకి మాదిరితనాన్ని చూపిస్తున్నాయంట. ఏంటిది? ఓ తిమింగలమా, ఎల్లు యోనాని భద్రంగా తీసుకొచ్చి నీనివే మహాపట్టణపు ఒడ్డున కక్కివేయి. ఏం చేసింది? దేవుని మాట అన్నది. మరి మనం ఏం చేసాం? మనం ఏం చేస్తున్నాం? మందాకెందుకు? యోనా ఏం చేశాడు చెప్పండి? ఆ శాప దగ్గరే ఉందాం పోని, ఆ చరిత్రలోనే. మాట వినని యోనా, మాట విన్న చేప. ఎవరికి మాదిరితనాన్ని చూపిస్తున్నారు చూడండి. పేతురు వెళ్ళి గాలం వేస్తే అగన్నెసరిత్ అనేటువంటి సరస్సులో నీకు ఒక చేప పడుతుంది. అది ఇచ్చిస్తుంది. ఏంటిది? షెకెలు. తీసుకెళ్ళి రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించు. చేపలు ఏం చేస్తున్నాయి? మనకి మాదిరితనాన్ని చూపిస్తున్నాయి. ఓ పేతురు రా, వల వేద్దాం. తెల్లారింది కదా ప్రభా, రాత్రి అంతా పట్టాం, పడలేదు, అయినా పర్లేదు, వా వెళ్ళు దా అన్నప్పుడు నీ మాట చొప్పున ప్రభా వల వేస్తాం. మరి రాత్రి అంతా కష్టపడ్డా పడని చేపలు ఇప్పుడు వచ్చి ఎందుకు వల్ల పడ్డాయి? నా దేవునికి అవమానం రాకూడదు. దేవుడు మాట ఇచ్చాడు పేతురికి, ఏమని? వలై పడకపోతే నన్ను అడగన్నాడు. దేవుని మాట తేడా రాకూడదు. దేవుని మాట గెలవడానికి మేము చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాయి. అంటే చేపలు మనకేమి నేర్పుతున్నాయి? మనమైతే మాత్రం దేవుడు చచ్చినా పర్లేదు కానీ నేను బతకాలనుకుంటాం. మనం ఎవడు చచ్చినా పర్లేదు, ఎవడు ఏమైపోయినా పర్లేదు, ఎవడు బాధపడ్డా పర్లేదు, నేను బాగుంటే చాలనుకుంటాం మనం. చేపకి మనకి ఎంత తేడా ఉందంటే, చేపలు మనకు మాదిరితనం అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, సముద్రంలో చేపలు అయిపోయిందా, వీటన్నింటిని బట్టి యోచించుకో అన్నాడండి. వీటన్నిటిని బట్టి ఏం చేయమన్నాడు? ఒక్కసారి ఆలోచించే, అవి నీకు మాదిరేటి, ఎంత సిగ్గుపడాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం చూద్దాం, జాగ్రత్తగా చూద్దామండి. భూమి మీద చిన్నవి 4 కలవు. ఎంత బాగా రాశాడండి. చిన్నవట, మన బుర్రాయి ఉంటుందండి దాదాపు 5 కేజీలు. అవి చాలా చిన్నవట. ఆ చిన్నవైనను అవి మిక్కిలి జ్ఞానము గలవి.
చీమలు బలము లేని జీవులు. 25వ వచనంలో స్టార్టింగ్లో ఏమన్నాడు? చీమలు అన్నాడు. అంటే ఇప్పుడు చీమలు మనకేంటంట? మాదిరి అన్నాడు. ఇదే సామెతలు అన్నాడు కదా, ఓ సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏం చేయడానికి? జ్ఞానము నేర్చుకోవడానికట. అంటే చీమలు మనకి జ్ఞానాన్ని నేర్పే మాస్టర్లా. అవునండి. ఎందుకనంటే వాటికి సోమరితనం ఉండదు. ధాన్యం దొరికినప్పుడు అవి తెచ్చుకొని కలుగుల్లో దాచుకుంటాయి. మరి మానవుడు పని ఉన్నప్పుడు చేయడు, పని లేనప్పుడు మాత్రం పని కోసం వెతుకుతుంటాడు. మానవుడు సోమరుడు కాబట్టే మనిషికి మాదిరితనాన్ని దేన్ని చూపించి నేర్పిస్తున్నాడు దేవుడు? చీమలు. ఆఖరికి చీమ కూడా మనకేమైంది? మాదిరి అయింది, మాస్టర్ అయింది. ఇంకేమన్నాడు చూడండి అక్కడే దయచేసి. ఏమండి తర్వాత ఏమన్నాడు? 26వ వచనం, చిన్న కుందేళ్ళు అన్నాడు. ఏమండి? చిన్న కుందేళ్ళు అన్నాడండి. మనకులాగా 6 ప్యాక్ ఏమి ఉండవు వాటికి. నిజంగానండి చాలా సెన్సిటివ్గా. మీరు టెడ్డీ బేర్లు ఉంటాయి చూశారు, కుందేళ్ళు ఎలాగ ఉంటాయి తెలుసా? వాటి 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 తోలు కానివ్వండి, వాటి ఏమంటారు ఎంట్రుకలు కానివ్వండి, దాని స్కిన్ కానివ్వండి, నిజంగా గద్ద ఒక్కసారి దన్నిందంటే పేపర్ లాగా చినిగిపోద్దండి దాని శరీరం. అంత సున్నితమైనటువంటి శరీరం కలిగింది ఎవరు? కుందేలు. బలము లేనిది అయినా అది దానికోసం కొండపేటల్లో ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది. మనకేమి నేర్పిస్తున్నాడు? ఒక బలహీనమైన జీవి కుందేలు తన కోసం ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది. ఇంత బుర్రున్నోడివి ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? నీకు ఇల్లు లేదా? ఇల్లు లేదని బాధపడుతున్నావా? కుందేలుని చూడో అంటున్నాడు దేవుడు. ఇంకా ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు? దేన్ని చూపిస్తున్నాడు? మిడతలను చూపిస్తున్నాడు. ఈ మిడతలను చూపించి మనకేమి నేర్పిస్తున్నాడు? మిడతలకు చట్టాలు ఉండవు, మిడతలకు రాజ్యాంగాలు ఉండవు, మిడతలకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లు ఉండవు, మిడతలకి ట్రాఫిక్ పోలీసులు ఉండరు, సివిల్ ఉండరు, ఏపీఎస్పీ ఉండరు, బిఎస్ఎఫ్ ఉండరు, ఆర్మీ ఉండదు, నేవీ ఉండదు. వాటికి ఏమీ ఉండవు. ఉండకపోయినా మిడతలను చూసి మనకేమి నేర్చుకోవాలంటే, మనం ఏమి నేర్చుకోవాలంటే ఏమి నేర్పిస్తున్నాడంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అవి ఏం చేస్తానంటే మిడతలు నాయకులు లేకపోయినా, నడిపించే నాయకులు లేకపోయినా క్రమము తప్పవు అన్నాడు. చూడండి ఏం చేస్తున్నాయి అటవి. అంటే మిడతలను చూసి మనకు మాదిరి ఏమి నేర్పిస్తున్నాడు? క్రమాన్ని నేర్చుకోవయ్యా అన్నాడు. దేవుడు మనల్ని ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళండే. అంటే మనం అక్రమం చేసేవాళ్ళమా? అవును. అందుకే దేని చూసి క్రమాన్ని నేర్చుకోవాలంట? అతి చిన్నదైనా మిడతను చూడయ్యా, దాని మాదిరితనాన్ని తీసుకో, బాగుపడతావు అన్నాడు. అన్ని బైబిల్లో ఉన్నాయని నేను చెప్తున్నాను, బైబిల్లో లేని ఏమైనా చెప్తున్నాను. ముందు ప్రకృతిలో ఉన్న వాటిని చూడండి ప్రియులారు, ఎంత చక్కగా రాశాడు. బల్లిని చూడో అన్నాడు. 28 వచనంలో ఏమన్నాడు మళ్ళీ చివరాఖరికి? చిన్నదే కదా, మీ ఇళ్ళలో ఉండే బల్లే కదా. చూసారా? మోదీ గారి అంతఃపురంలోకి మనం వితౌట్ పర్మిషన్ ప్రవేశించగలమా? నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ప్యాలెస్లోకి వితౌట్ పర్మిషన్ మనం ప్రవేశించగలమా? ఏమండి? మన వల్ల కాదు. కానీ పల్లి ఎక్కడ ఉంటుంది? దానికి పర్మిషన్ అక్కర్లేదు. చూసారా? మరి నువ్వెందుకు ఆధిక్యతను, ఆధిపత్యాన్ని సంపాదించుకోలేకపోతున్నావు? బల్లిని చూసి నేర్చుకో. రాజుల గృహాల్లో నివాసం చేస్తుంది అది. మనం మాత్రం గొప్పగా చెప్తాం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం, ఏర్పరచబడిన వంశమని మన బడాయి చెప్తాం. కానీ రాజులాగా బతకం మనం. నిజమండి. అందుకన్నాడు బల్లిని చూసి నేర్చుకో. అది ఎక్కడున్న రాజే, అది రాజుల గృహంలో ఉన్న రాజే, గోడ మీద ఉన్న రాజే, వంటగదిలో ఉన్న రాజు, ఎక్కడున్నది రాజే. ఇంకా ఏమి నేర్పిస్తున్నాడు? ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం ఈసారా మొదటి వచనం చూడండి. ప్రకృతిని చూపించి ఏమి నేర్పిస్తున్నాడు? 19:1 ఆకాశాన్ని చూడండి. ఇప్పుడు ఆకాశం కూడా మనకు మాదిరైపోయిందా? ఆకాశం ఏం చేస్తుందట? దేవుని మహిమను వివరిస్తుందట. అసలు దేవుని మహిమను వివరించవలసింది ఎవరు? దేవుని మహిమను లోకానికి చూపించాల్సింది ఎవడు? దేవుని పోలికలో ఉన్న మానవుడు. మానవుడు విస్మరించాడు, కానీ ఆకాశం ఏం చేస్తుంది? దేవుణ్ణి మహింపరుస్తుంది.
ఇప్పుడు ఎవరెవరికి మాదిరి అయి కూర్చున్నారు? ఆకాశం మనిషికి ఏమైంది? దేవుణ్ణి మహింపరచరా నాయన, దేవుణ్ణి మహింపరచరా అని చెప్తుంది. అసలు మహింపరచాల్సింది ఎవరు? 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఒకసారి మీ బైబిల్లో పంచేయండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అందరు తీశారా? ఏదో ఒకటి చెప్పండి. రైట్. 19వ వచనం. మీ దేహము, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక 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 ఏమన్నాడు చూడండి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుణ్ణి మహిమపరచాల్సింది ఎవరు? మనం. మరి మనం నీచమైన పనులు చేస్తున్నాం. అందుకని మనకు మాదిరిగా దేన్ని చూపిస్తున్నాడు? ఆకాశాన్ని చూడు, దేవుణ్ణి ఎలా మహింపరచాలో నేర్చుకో అంటున్నాడు. అంతటితో వదలలేదు. అంతరిక్షమును చూడు, ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందట. అసలు ఆయన చేతి పనులను, ఆయన సృష్టి కార్యాలను ప్రచురపరచాల్సింది ఎవరు? అద్భుతమైన పాట రాశాడు మహానుభావుడు, ఎవరో తెలియదు. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. సర్వ సృష్టిలో ఉన్నన్ని జీవరాశులన్నీ దేవుని మహిమను ఏం చేస్తున్నాయట? ప్రచురిస్తుంది. అసలు దేవుని మహిమను ప్రచురించాల్సింది ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2లో చదువుకున్నాం మనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. ప్రచురించాల్సింది ఎవరు అసలు? మనము అన్నాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 నుండి మనం చదువుతుంటే, ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగిన ప్రతివాడు ఆయన పునరుద్ధానమును గురించి ప్రచురము చేయవలెను అన్నాడు. ప్రచురించవలసిన మనం ఎందుకు పనికి రాకుండా పోతే సృష్టి ఏం చేస్తుందట? దేవుని చేతి పనులను, ఆయన ఆశ్చర్యక్రియలను ఏం చేస్తుంది? ప్రచురం చేస్తుంది. అందుకని మనకు మాదిరి కూర్చుంది. మరొక మాట చూడండి దయచేసి. పగటికి పగలు ఏమంటే, పగటికి పగలు కూడా మనకి ఏం చేస్తుంది? లెగరా అనేది మనం లేపుతుంది. సూర్యుడు రాలేదనుకోండి, మనం అలాగే దుప్పటి కప్పుకొని పడుకుంటాం. లెగునైనా పని చేసుకో అని చెప్పేసి లేపుతుంది. మనం చూపించాను కదా గుజరాత్లో, ఒరే ఎగ్జామ్ టైం అయిపోతుందిరా అని లేపినందుకు అమ్మని చంపేశాడు. ఆయుపట్టు కొట్టెత్తి ఏమైపోయింది? దెబ్బ చచ్చిపోయింది. పగటికి పగలు మనకు మాదిరిని చూపిస్తుంది, రాత్రికి రాత్రి మనకి జ్ఞానం నేర్పిస్తుంది. ఆఖరికి ఏమండి, మనం లోకంలో ఒరే గాడిద, ఎద్దులాగా ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు అని అంటే తిట్లుగా భావించి నీచంగా ఎంచి జంతువులు కూడా మనకు మాదిరిగా పెట్టాడండి దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, ఎద్దు తన కామందును ఎరుగును. ఎద్దును చూసి నేర్చుకో. నీకు దేవుడు అంటే అర్థం కావట్లేదా? ఎద్దుకు తన కామందే దేవుడు. నా జనులు, నా ప్రజలు, నేను అక్కడ అంటాడు కదా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నన్ను ఎరుక్కున్నారు, ఎరుగకపోగా నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దును చూసి నేర్చుకో. ఎద్దులాగా ఎదిగావు. చివరాఖరికి అక్కడ అంటాడు, గాడిదను చూసి నేర్చుకో. ఒక సందర్భంలో బిలాము గాడిదను చూసి నేర్చుకో. మరొక సందర్భంలో ఎక్కడున్న గాడిదను చూసి నేర్చుకో. ఎద్దులు మనకు మాదిరిగా ఉన్నాయి, గాడిదలు కూడా మనకి మాదిరితనాన్ని నేర్పిస్తూ ఉన్నాయండి. ఏమండి, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి, తెల్లారిపోద్ది. టోటల్గా ఒక విషయం మనకు అర్థమైంది. అదేంటంటే, ప్రకృతిలో అల్పమైన స్వల్పమైన ఆయువు కలిగిన చిన్న చిన్న జీవులే ప్రకృతిని శాసించే మానవుడికి ఏమై కూర్చున్నాయి? మాదిరితనాన్ని చూపించే మాస్టర్లై కూర్చున్నాయి. మానవుడు చేతకాని వాడైపోయాడు.